హలో, చెప్పు లెస్టర్, ఏంటి ఫోన్ చేసావు? ఏంటి, మన లాస్ శాంటోస్ కి పెద్ద ప్రమాదం ఉందా? ఏం మాట్లాడుతున్నావు లెస్టర్? మన లాస్ శాంటోస్ కి ప్రమాదం రావడం ఏంటి? అరే, నువ్వు తమాషాలు గట్టా చేయట్లేదు కదా? చూసావా రోడ్డు మీద జనాలందరూ ఎంత మనశాంతిగా తిరుగుతున్నారో? నువ్వు ఈ టైంలో ఫోన్ చేసి లాస్ శాంటోస్ కి ప్రమాదం అంటున్నావు. లేదు విజయ్, నేను చెప్పేది నిజం. నిజంగానే మన లాస్ శాంటోస్ కి ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి కాపాడడం చాలా కష్టం, కానీ మనందరం కలిపి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన లాస్ శాంటోస్ ని మనం కాపాడొచ్చు. ఇప్పుడు చూస్తున్న లాస్ శాంటోస్ చీకటి పడిన తర్వాత ఇలా ఉండదు విజయ్. ఈ సమాచారం కోసం నేను గవర్నమెంట్ కి ఎప్పటి నుంచో చెప్తున్నాను. నా మాటని వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మనమే ఏదో ఒకటి చేసి ఈ లాస్ శాంటోస్ ని కాపాడాలి. ఒక బ్లేడీ మూన్ మన వైపే తరుచుకుంటూ వస్తుంది. అది గనక లాస్ శాంటోస్ లో కనిపించిందంటే చాలా పెద్ద వినాశనం జరగబోతుంది. అదే వినాశనం జరిగిందంటే నువ్వు, నేను, మైకేల్, ట్రెవర్, సిమియోన్ ఎవ్వరం బ్రతుకొని ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. అదే కాకుండా విజయ్, ఇంకా లాస్ శాంటోస్ లో ఇంత క్షేమంగా తిరుగుతున్న ప్రజలకి కూడా చాలా ప్రమాదం ఉంది. కింద భూమి నుంచి లావాలు పైకి వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి. అదే కాకుండా పెద్ద పెద్ద బండరాళ్ళు పడుతూ ఉంటాయి. దీన్ని ఆపాలంటే కేవలం మన వల్లే సాధ్యం. గవర్నమెంట్ ఎలాగో మనకి సహాయం చేయట్లేదు కాబట్టి మనం తప్ప ఇంకా ఎవ్వరం దీన్ని ఆపుకోలేం. అంటే నువ్వు చెప్పేది సినిమాలో చూపిస్తారు కదా, అదేంటది రక్తచంద్రుడు, ఆ టైప్ లోనే నువ్వు అనేది? ఓరే దేవుడో, నువ్వు చెప్తుంటేనే నాకు ఒళ్ళు మొత్తం ఏదేదో అవుతుంది. ఓకే ఓకే, ఎప్పుడే నేను మైకెళ్ళి ట్రావర్ని, సిమియోన్ని తీసుకుని వెంటనే మీ ఇంటి దగ్గరికి బయలుదేరుతున్నాను. నువ్వైతే ఐడియాతో రెడీగా ఉండు, మనం వెంటనే స్టార్ట్ చేద్దాము. వస్తున్నాను లెస్టర్, వస్తున్నాను. ఎలాగన్నా సరే కాపాడి తీరుదాం. ఓకే గాయ్స్, చూసారు కదా, అదే మన లెస్టర్ ఏం చెప్పాడో విన్నారు కదా. మన లాస్ శాంటోస్ కి చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది. ఈ ప్రమాదాన్ని ఎలాగన్నా సరే మనమే ఆపు తీరాలి. దానికి ఎలాగో ఒక మార్గం ఉందనేసి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఆపు తీరుతామనుకోండి. కాకపోతే నాతో పాటు మీరు కూడా సహాయం చేయాలి. సహాయం చేయాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లాస్ శాంటోస్ ని కాపాడమని కింద కామెంట్ చేయాలి. అప్పుడే నేనైతే గనక లాస్ శాంటోస్ ని కాపాడడానికి వెళ్ళడం జరుగుతుంది. అయినా మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా, సబ్స్క్రైబ్ కొట్టినా కొట్టకపోయినా, నేను ఖచ్చితంగా లాస్ శాంటోస్ ని కాపాడి తీరుతాను. కానీ నేను లాస్ శాంటోస్ ని ఇంకా ఎక్కువ వేగంగా వెళ్ళి కాపాడాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, మనం ముందుగా మైకేల్ దగ్గరికి వెళ్ళాలి. మైకేల్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ విషయం మొత్తం చెప్పాలి. ఆల్రెడీ మైకేల్కి ఈ మ్యాటర్ కోసం తెలుసో తెలీదో మరి నాకు తెలియదు. ఓకే, మనమైతే మాత్రం చాలా బేగా వెళ్ళి మైకేల్కి అయితే కనుక చెప్పాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఏంట్రా విజయ్, ఎంత అర్జెంటుగా రమ్మన్నావు? అసలు ఏం జరిగింది? ఇందాక లెస్టర్ గడి ఫోన్ చేశాడు, కంగారుగా మాట్లాడాడు, విజయ్ తో రమ్మని అన్నాడు. ఇంతకీ ఏమైందిరా? మైకేల్, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు. నేను మొత్తం క్లారిటీగా ట్రెవర్ ఇంకా సిమియోన్ కూడా వచ్చిన తర్వాత చెప్తాను. మళ్ళీ నీకు చెప్పే వాళ్ళకి చెప్పాలంటే కష్టం కాబట్టి ముగ్గురికి కలిపి ఒకేసారి ఏం జరుగుతుందో చెప్తాను. ఓకేనా? ఓకే, రండి రండి, వచ్చి ఫాస్ట్గా ఎక్కండి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. రే ట్రెవర్, మైకేల్, సిమియోన్, మీరైతే మాత్రం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన లాస్ శాంటోస్ కి చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం అయితే రాబోతుంది. అది అంతా ఇంత ప్రమాదం కాదు, చెప్తున్నాను కదా. అటువంటి ప్రమాదాన్ని ఇప్పుడు దాకా మనం ఎప్పుడు ఎదుర్కోలేదు. అసలు దేనికోసం మాట్లాడుతున్నావురా? ప్రమాదం అంటున్నావు, అది పెద్ద ప్రమాదం అంటున్నావు. అసలు ఏంటో కొద్దిగా క్లారిటీగా చెప్పేడుస్తావా? చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరైతే మాత్రం అస్సలు ప్యానిక్ అవ్వకూడదు. మన లాస్ శాంటోస్ కి ఒక బ్లేడీ మూన్ అయితే గనక రాబోతుంది. అదే మూన్ ఖచ్చితంగా మన లాస్ శాంటోస్ లో వచ్చిందంటే లాస్ శాంటోస్ లో చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. అలాంటి ప్రమాదం జరగకూడదంటే మనం లెస్టర్ గారు చెప్పినట్టు చేస్తేనే ఈ లాస్ శాంటోస్ ని కాపాడగలం. లెస్టర్ గారు దగ్గరగా గవర్నమెంట్ కి ఒక 1 మంత్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడంట. కానీ గవర్నమెంట్ లెస్టర్ మాటని అస్సలు పట్టించుకోవడం లేదనేసి వాడైతే అంటున్నాడు. కాబట్టి ఈ లాస్ శాంటోస్ ని కాపాడడానికి గవర్నమెంట్ మనకి ఎటువంటి సహాయం చేయదు. మనమే ఎలాగన్నా సరే జనాలు ప్యానిక్ అవ్వకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఈ లాస్ శాంటోస్ ని మనం సేఫ్ గా రక్షించాలి. అది అందుకోసమే నేను నీకు చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. ఒకవేళ మనం ప్రయత్నించకుండా ఆగిపోయినా సరే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి చాలా ప్రమాదం. మనమే దీన్ని ఎలాగన్నా ఆపితే వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం, లాస్ శాంటోస్ ప్రజల్ని కూడా కాపాడొచ్చు. ఓకే లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే మన వాళ్ళందరినీ తీసుకుని వచ్చాను. అసలు ఏం చేయాలో, అసలు ఏం చేయమంటావో చెప్పు. లెస్టర్, మన దగ్గర ఎక్కువ సమయం లేదు, వేగంగా నువ్వు చెప్తేనే మనం ఏదో ఒకటి చేయగలం. ఓ విజయ్, తీసుకొచ్చావా? ఇదిగో
నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన లాస్ సెంటర్స్ కి వచ్చిన ప్రమాదం చిన్నదైతే కాదు, ఇది మొత్తం ప్రపంచాన్ని అంతం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి నేను మొత్తం క్లారిటీగా చెప్తాను, వినండి. ఈరోజు సాయంకాలం చంద్రుడు అసలు ఆకాశంలోనే కనిపించడు. ఆ సమయంలో మీరు ఎవ్వరూ కంగారు పడొద్దు. ప్రస్తుతానికి టైం 3 అయ్యింది కాబట్టి విజయ్ మన దగ్గర ఇంకొక 3 గంటల సమయం ఉంది. కానీ నేను ఇక్కడే ఒక కొండ మీద ఉన్న పెద్ద టవర్ ఎక్కి ఇంకా చీకటి పడ్డానికి ఒక గంట ముందే మీకు సిగ్నల్ ఇస్తాను. కరెక్ట్ గా మీరు ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న గ్యాస్ మిషన్ అయితే కనుక బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. అది మొత్తం సిటీలో వ్యాపించి ప్రజలు ఎవరు ప్యానిక్ అవ్వకుండా వాళ్ళని ఆపుతుంది. అదే సమయంలో విజయ్ నువ్వు ఒక అతి పెద్ద ర్యాంప్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ చాలా ప్రమాదం ఉంటుంది. ఒకవైపు కింద నుంచి సముద్రం, ఒకవైపు పై నుంచి బండరాళ్ళు, అదే కాకుండా వర్షం కూడా పడుతుంది. ఆ చీకటిలో నువ్వు ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేస్తేనే లాస్ శాంటోస్ ని కాపాడగలని వ్యక్తి అవుతావు. నేనైతే కరెక్ట్ గా టవర్ ఎక్కి మెసేజ్ ఇస్తాను. ఆ మెసేజ్ ఇచ్చే సమయంలో మీరైతే గనక రెడీగా ఉండాలి. ఒకవేళ విజయ్ చంద్రుడు గనక ఆకాశంలో డెవిల్ టైప్ వచ్చాడంటే అది చాలా పెద్ద ప్రమాదం. అదే గనక జరిగిందంటే నువ్వు, నేను, మైకేల్, ట్రావర్, సిమియాన్ ఎవ్వరు ఈ లాస్ శాంటోస్ ని కాపాడలేము. మొత్తం అంతా అంతమైపోతుంది. అది రాకముందే ఎలాగన్నా మనం ఆపాలి విజయ్. మన దగ్గర ఉన్నది చాలా తక్కువ సమయం. చీకటి పడ్డ తర్వాత దాన్ని బ్లాస్ట్ చేసి నువ్వు వెంటనే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. వావరాలుగా నీ దగ్గర ఉన్న టైం ఒక 1 అవర్ మాత్రమే. ఈ 1 అవర్ లో మనం ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేయకపోయినా, దాన్ని బ్లాస్ట్ చేసి జనాల్ని ఆపకపోయినా ఈ లాస్ శాంటోస్ ఖచ్చితంగా చాలా అంటే చాలా ఘోరంగా దెబ్బతిని స్టేజ్ కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త విజయ్. రారా ట్రెవర్, మనం బయలుదేరదాం. సరే మరి మేము బయలుదేరుతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, అర్థమవుతుందా? ఓకే డ్రైవర్, ఇప్పుడు మన ముందు చాలా పెద్ద సవాలు ఉంది. ఆ టవర్ ని రీచ్ అవ్వాలి. అక్కడ మనం కరెక్ట్ గా ప్లేస్ సెట్ చేసుకుని దాని మీదకి కూడా ఎక్కాలి. కానీ ట్రెవర్, నీ మీదే నాకు మొత్తం నమ్మకం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి లాస్ శాంటోస్ లో ఉండి సడన్ గా లాస్ శాంటోస్ కి ఎంత పెద్ద ప్రమాదం వస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నాకు చాలా అంటే చాలా భయంగా అనిపిస్తుంది. కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది కదా, నువ్వు కాపాడుతావన్న నమ్మకం ఉంది కాబట్టి నేనైతే అసలు భయపడడం లేదు. ఓకే, దేవుడి మీద భారం వేద్దాం. లెస్టర్ ఖచ్చితంగా కాపాడుతాడనేసి అయితే కనుక కోరుకుందాం. ఇదిగోండి, లెస్టర్ చెప్పిన టవర్ దగ్గరికైతే టవర్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదిగోండి, టవర్ అయితే మాత్రం ఇక్కడే ఉంది. ఇప్పుడు దీని మీదకి ఎక్కి మనం ఎలాగన్నా సరే ఆ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పైన ఒక రెడ్ బల్బ్ ఉంటుందంట. ఆ రెడ్ బల్బ్ ని పేల్చినప్పుడు మన విజయ్ అయితే గనక అక్కడ బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్రవర్ కి అయితే ఇక్కడ చాలా పని ఉంటుంది. క్లైమేట్ ని కంట్రోల్ చేసే మిషన్ అయితే గనక ఇప్పుడు దాకా ఎవ్వడు కనిపెట్టలేదు కాబట్టి ఇదే మనకి ఉన్న ఆఖరి అవకాశం లెస్టర్. సరే సిమియాన్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? నేను పైకి వెళ్తున్నాను, జాగ్రత్త. ఓకే, మనమైతే మొత్తం అంతా సెట్ చేసేసాము. మనం అతి పెద్ద టవర్ మీదకైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి విజయ్ వెళ్లే చోటుకి చాలా బాగా కనబడుతుంది. అదే కాకుండా విజయ్ చేయబోయే ర్యాంప్ కూడా ఇక్కడి నుంచి మనం అందరం చూడొచ్చు. ఈ రెడ్ లైట్ ని పేల్చగానే విజయ్ అక్కడ ఆ గ్యాస్ స్టేషన్ అయితే గనక బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు నేను ఇచ్చిన లిక్విడ్ తో ఈ జనాలందరూ స్రో తప్పి పడిపోతారు. ఎవ్వరు ప్యానిక్ అవ్వరు. ఎక్కువ జనాలు ప్యానిక్ అయితే ఈ ప్రపంచం ఇంకా అంతం అవడానికి చాలా వేగంగా మనమే పిలుస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఈ విధంగా ప్లాన్ ఆలోచించాను. సిమియాన్, నువ్వు జాగ్రత్తగా ఉండు అక్కడ. ఓకే, ఇక్కడ నుంచి చూస్తుంటే లెస్టర్ దాని మీదకి రీచ్ అయిపోయానని అనిపిస్తుంది. ఓకే, మనమైతే క్లారిటీగా చూద్దాం, ఆగండి. రే ట్రవర్ ఇంకా మైకేల్, అక్కడికి లెస్టర్ అయితే గనక రీచ్ అయిపోయాడు. మనం కూడా ఇంకా గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ట్రవర్ ఇచ్చే లిక్విడ్ అయితే గనక మనం అందులో కలపాల్సి ఉంటుంది. వెంటనే లాస్ శాంటోస్ లో ఉన్న ప్రజలందరూ స్పృహ తప్పి పడిపోతారు. మనం అప్పుడు మన పనినైతే గనక చక్కగా చేసుకోవచ్చు. చీకటి పడిన తర్వాత, ఎందుకంటే ఒకవేళ ముందుగా కలిపినా సరే మళ్ళీ తర్వాత జనాలకి ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది. అందుకోసమే ట్రవర్ ఎగ్జాక్ట్ గా అయితే గనక చీకటి పడినప్పుడే చేసి వెంటనే ర్యాంప్ చేయడానికి వెళ్ళమన్నాడు. ఓకే, ఫస్ట్ అయితే మనం అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. నాకైతే నమ్మకం ఉంది ఎలా అయినా సరే ఈ లాస్ శాంటోస్ ని కాపాడగలనేసి. గాయ్స్, మీకు చెప్పాను కదా, మీరు కూడా నాతో పాటు ఉండి లాస్ శాంటోస్ ని కాపాడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
అండ్ అలాగే లైక్ చేసుకొని కింద లాస్ శాంటోస్ అని కామెంట్ చేస్తే మీరు కూడా నాతో పాటు లాస్ శాంటోస్ ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి వెంటనే నేను చెప్పినట్టుగా చెయ్యండి, మన లాస్ శాంటోస్ ని కాపాడండి. అర్థమవుతుందా? పదండి, మనం ఇంకా వేగంగా వెళ్ళాలి. ఓకే గాయస్, మనమైతే చాలా అంటే చాలా చేరువగా వచ్చేసాము. ఇప్పుడు చూద్దాం, ఆగండి అసలు ఎలా ఉంది ఏంటో అనేది. ఓకే, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ట్రాఫిక్ చూడండి ఎంత దారుణంగా ఉందో. జనాలు ఎవరికి ఈరోజు నైట్ జరిగే దీనికోసం తెలియదు కాబట్టి చాలా మనశాంతిగా మన లాస్ శాంటోస్ లో తిరుగుతున్నారు. ఒకవేళ అదే జనాలకి తెలుసుంటే గనక ఎంత మనశాంతిగా తిరిగే వాళ్ళ, వీళ్ళకైతే గనక ఈ విధంగా ముప్పు వస్తుందనేసి ఎవ్వడికి తెలియకూడదు. కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఈ లాస్ శాంటోస్ ని కాపాడి తీరాల్సిందే. ఓకే, నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా కాపాడగలనేసి. కానీ మనం ఇంకా వేగంగా అక్కడికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే గ్యాస్లో కలపడానికి సుమారుగా మనకి 1 అవర్ టైం అయితే పడుతుంది. ఓకే, ఫైనల్లీ మనం గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంతకీ మనకి ట్రవర్ చెప్పిన గ్యాస్ స్టేషన్ ఎక్కడుందో కనబడడం లేదు. మనకి ఒక్క గ్యాస్ స్టేషన్ కనిపించినా సరిపోతుంది. ఓకే, ఇవి గ్యాస్ స్టేషన్స్ కాదు, ఇవి డైరెక్ట్గా గ్యాస్ తయారయిన తర్వాత వేరే చోటికి పంపిస్తారు. కానీ మెయిన్ గ్యాస్ స్టేషన్స్ అయితే కనుక ఇక్కడే ఎక్కడ ఉంటాయి. ఒక్క నిమిషం ఆగండి, సముద్రం దగ్గరలో ఉంటుందని అయితే కనుక నాకు మ్యాప్లో కూడా పాయింట్ చేసి అయితే మన లెస్టర్ మనకి చూపించాడు. కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం, ఆగండి. ఓకే, ఏది ఇంతకీ అక్కడ ఒక 2 ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ చూస్తేనేమో 2 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఓవరాల్గా 3 ఉన్నాయి. ఇవి కాదు, ఇవి ప్యూరిఫై అవ్వడానికి అనుకుంటా. ఓకే, నాకు తెలిసినంత వరకు ఇదే ఫైనల్గా గ్యాస్ స్టేషన్ అని అయితే గనక అనుకుంటున్నాను. ఓకే, లెస్టర్ చెప్పింది ఇదే అనుకుంటా. చూడండి రైట్ సైడ్లో పవర్ మీటర్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదే. అండ్ అలాగే ఇక్కడ చూడండి కంట్రోల్ చేయడానికి కూడా ఉంది. ఓకే, ఫైనల్లీ మనమైతే కనుక్కున్నాం. ఇంకా మనం వీలైనంత వేగంగా దీంట్లో దాన్ని కలపాల్సిందే. అమ్మయ్యా, ఫైనల్గా మనమైతే దీంట్లో మిక్స్ చేసేసాం. చూసారా ఇక్కడ పొగ అయితే ఏ విధంగా వస్తుందో. మనం మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే మాత్రం పొగ కొద్దిగా బయటకు వస్తుంది. అంటే గ్యాస్ ఇప్పటికే స్లోగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ మనం రిలీజ్ చేసిన తర్వాత వెంటనే మాస్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి బయటపడాల్సి ఉంటుంది. కానీ ఇంకా దానికి చాలా సమయం ఉంది కదా. ఓకే గాయస్, టైం చూస్తేనేమో చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక టైం 6 or 7 అయినట్టుకుంది. కాకపోతే ఇంకా చీకటి పడలేదు. చీకటి పడితే మనం బయలుదేరదాం కదా అని రెడీగా ఉన్నాం. అదిగోండి టైం చూసారా ఎంత అయిందో, 6:17 అయ్యింది. కాబట్టి మనకి ఇంకా చాలా సమయం ఉంది. ఈ సమయంలోగా మన మైండ్కి ఇంకా ఏమన్నా ఆలోచనలు వస్తే మనం ఆలోచించవచ్చు. కానీ మనకి ఎలాగో ఒక ఐడియా ఉంది కాబట్టి ఇంకా మనం దాన్నే ఫాలో అయిపోదాం. మనం రెండో ఐడియా ఆలోచించే టైం అయితే గనక మనకి ఈ ప్రపంచం ఇవ్వదు. ఎందుకంటే ఎంతో వేగంతో వచ్చి మనల్ని ఢీ కొట్టడానికి ఈ సునామీ కూడా ఎదురు చూస్తుంది. ఏమంటారా? నాకైతే అసలు భయంగా లేదురా. ఎందుకంటే మనం ఎలాగో ఈ లాస్ శాంటోస్ ని కాపాడతామన్న నమ్మకం నా దగ్గర ఉంది. నువ్వు ఇంకా స్టిక్కీ బంప్స్ వేస్తే మంచిది. ఓకే, విజయ్ అయితే కనుక స్టిక్కీ బంప్స్ మొదలు పెట్టాడు. దీన్ని బ్లాస్ట్ చేయాలంటే మన దగ్గర స్టిక్కీ బంప్స్ తప్పించి ఇంకేవీ లేవు కాబట్టి దీన్ని మొత్తం జరా వేసేసి బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. కమాన్ విజయ్, ఫాస్ట్ గా కానివ్వు. కానిస్తున్నాను 2 నిమిషాలు. ఓకే గాయస్, ఫైనల్ గా మనమైతే స్టిక్కీ బాంబులు వేడి అయితే మొదలు పెట్టేసాం. మనం ప్రతి చోట స్టిక్కీ బాంబు అయితే కనుక వెయ్యాలి. ఇది మొత్తం అంతా బ్లాస్ట్ అవుతేనే అప్పుడు దీనిలో ఉన్న గ్యాస్ బయటకు వచ్చి మన లాస్ శాంటోస్ మొత్తం వ్యాపిస్తుంది. అప్పుడు చాలా మంది జనాలు వెంటనే స్పృహ తప్పి పడిపోతారు. కాబట్టి వాళ్ళు ప్యానిక్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఓకే, నేను నమ్ముకున్న దాన్ని అయితే గనక ఖచ్చితంగా ఎలాగన్నా వాడతాను. దాన్ని ఎలాగన్నా వర్క్ అయ్యేలా చేస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకేరా, ఇంకా మన దగ్గర 2 స్టిక్కీ బొమ్మలు ఉన్నాయి. ఒకటి వేసి ఇంకొకటి మన దగ్గర ఉంచుదాం. ఒకవేళ సరిగ్గా బ్లాస్ట్ అవ్వకపోతే మళ్ళీ చేయాలి కదా మనం. ఓకే గాయస్, ఫైనల్గా మనం చీకటి పడడం కోసం చూసాం. ఆల్రెడీ మనకి టవర్ దగ్గర నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది. కాబట్టి మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఆల్రెడీ టవర్ దగ్గర నుంచి సిగ్నల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక మనం అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి స్టిక్కీ బంప్స్ ఏ విధంగా కనబడుతున్నాయో. ఓకే, ఫైనల్గా మనం ప్రతి చోట స్టిక్కీ బంప్ వేసాం. ఇదిగోండి చూడండి, స్కై కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మూన్ కూడా ఇంకా ఎక్కడా కనబడడం లేదు. అంటే మనకి ఇంకా చాలా సమయం ఉంది. ఆ మూన్ వచ్చేలోగా దీన్ని బ్లాస్ట్ చేసి వెంటనే మనం ర్యాంప్ దగ్గరికి రీచ్ అవ్వాలి. ఓకే, ఒకసారి మనం క్లారిటీగా లెస్టర్కి ఫోన్ చేసి అడుగుదాం. ఎలాగో టవర్ దగ్గరే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లెస్టర్కి ఏదో ఒకటి తెలుస్తుంది. అండ్ అలాగే మనకి కూడా చెప్తాడు. కమాన్, హలో లెస్టర్, నేను అంతా సిద్ధం చేశాను. ఏంటి బ్లాస్ట్ చేసామంటావా?
ఓకే ఓకే సరే నేను బయలుదేరుతున్నాను ఇంకా బ్లాస్ట్ చేసి. ఓకే 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 లెస్టర్ ఉంటాను. ఓకే ఫైనల్ గా మనమైతే లెస్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి ఇక దీన్ని బ్లాస్ట్ చేసి వెంటనే వెళ్ళిపోవాలి. కానీ మనం దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేయాలి. దగ్గరగా ఉండి బ్లాస్ట్ చేసామనుకోండి దాంతో పాటు మనము కూడా చాలా అంటే చాలా ముక్కలుగా కాలిపోతాము. అది ఓకే ఫైనల్లీ బ్లాస్టింగ్ అయితే జరిగింది చూసారు కదా. ఇక మనం ఫాస్ట్ గా ర్యాంప్ దగ్గరికి చేరుకోవాలి. ఓకే ఫైనల్ గా మనం లెస్టర్ చెప్పిన ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మైకేల్ ట్రెవర్ మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. అరే ఆల్రెడీ చూడండి ఆ బ్లేడీ మూన్ అయితే కనుక లైట్ గా వచ్చేసింది. దానివల్లే చూడండి ఇక్కడ సునామీ కింద ఏర్పడింది. అదే కాకుండా పైనుంచి వర్షం ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా పడిపోతున్నాయి. చూడండి పైనుంచి అగ్ని వర్షం అయితే గనక కురుస్తుంది. ఓకే మనమైతే గనక అసలు మన నమ్మకాన్ని కోల్పోవద్దు. నాకైతే ఫుల్గా నమ్మకం ఉంది ఎలాగన్నా సరే ర్యాంప్ని కంప్లీట్ చేసి లాస్ శాంటోస్ లో ఉన్న జనాలందరినీ కాపాడతాననేసి. అదే నమ్మకంతో నేనైతే గనక ముందుకు వెళ్తున్నాను. కమాన్ ఓకే దీన్ని దాటాలి ఎలాగన్నా సరే. ఎస్ ఇదే పర్ఫెక్ట్ టైం. దీన్ని కూడా మంచి టైం చూసుకుని దాటేస్తే సరిపోతుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళు. ఓకే ఇంకొకసారి వెళ్ళు. ఇంకొకసారి వెళ్ళు. ఎస్ ఓకే గాయస్ ఫైనల్ గా మనమైతే అక్కడి నుంచి కూడా బయటపడ్డాము. ఇంకా మనం ఇలాగే చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మనం ఎక్కడన్నా తేడా చేస్తే ఖచ్చితంగా మనం కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే గాయస్ నాకైతే నమ్మకం ఉంది ఎలాగన్నా సరే నేను చేయగలనేసి. నన్ను కూడా మీరు నమ్ముతున్నారా? నాకు తెలుసు మీరు నన్ను నమ్ముతారనేసి. చూడండి ఒకసారి చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్ళు. అసలు నాకు ఈ చీకటి ఈ వర్షం అసలు ఏవీ కనపడడం లేదు. ఓరే దేవుడో జస్ట్ లో మిస్. మనం ఇంకా పైకి వెళ్ళుంటే మన మీద రాయి పడేదేమో. అయ్యో దేవుడా మనం కొద్దిగా తప్పించుకున్నామనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు పైన కూడా చూడండి ఎలా పడుతున్నాయో బండరాళ్ళు. అసలు ఈ బండరాల్లో ఇటువంటి ర్యాంప్ని చెయ్యాలంటే ఎంత కష్టమైన పరిస్థితి. కానీ మన లాస్ శాంటోస్ని కాపాడాలంటే ఎంత కష్టంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మన లాస్ శాంటోస్ని మనం కాపాడగలం. అందుకే నాకు ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఓకే ఇక్కడ నుంచి మనం బైక్ మారచ్చు. ఈ బైక్ కొద్దిగా హెవీగా ఉంది కాబట్టి నేను అంతగా నడపలేకపోతున్నాను. ఇక్కడ నుంచి ఈ బైక్ తీసుకుంటే మనం చాలా అంటే చాలా సులభంగా వెళ్ళడానికి మనకైతే గనక అవకాశం ఉంటుంది. ఓకే ఓ ఓరి దేవుడో జస్ట్ లో మిస్ కింద పడిపోయేవాడిని. ఓకే అక్కడ రౌండ్గా తిరుగుతుంది. దాన్ని దాటినప్పుడే మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని దాటాల్సి ఉంటుంది. అమ్మయ్యా దాన్ని అయితే మనం సేఫ్గానే దాటేశాము. ఇంకా అటువంటి ఏమన్నా ఉంటే మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మనం దానికి కనుక టచ్ అయితే అది మన సముద్రంలోకి తోసేస్తుంది. మళ్ళీ పైకి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే సముద్రంలో వాటర్ చాలా అంటే చాలా ఎత్తుగా పైకి వచ్చేసినాయి కదా. దానికోసం మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే గాయస్ మనమైతే చాలా దూరం అయితే వచ్చేసాము. ఇంకా మనం ఒక 50% ర్యాంప్ని అయితే కనుక కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసేస్తే మనమే దీంట్లో విజయం సాధించినట్టు ఈ లాస్ శాంటోస్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. ఓ ఓకే కూల్ కూల్ కూల్. ఓకే కమాన్ విజయ్ నువ్వు ఎలాగన్నా సాధించగలవు నాకు ఆ నమ్మకం ఉంది. అది ఓకే పర్ఫెక్ట్ టైంలో బండరాయి పడింది కాబట్టి మనం సేఫ్గా దిగాము. లేకపోతే ఖచ్చితంగా కింద పడిపోయే వాళ్ళం. ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ చేంజ్ చేసుకోవాలనుకుంటా. కాకపోతే నాకు ఈ బైక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ ఎదరికి వెళ్లే కొద్దీ ఎటువంటి టాస్క్లు వస్తాయో తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా బైక్ చేంజ్ అవ్వడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఏమన్నా ఎక్కువ సీసీ బైక్స్ కావాలంటే మనం అప్పుడు తీసుకురాలేము కదా. మళ్ళీ వెనక్కి కూడా రాలేము. ఓకే మనం బైక్ చేంజ్ అవ్వడమే మంచిది అనిపిస్తుంది. చూడండి ఈ బండరాయి అయితే మాత్రం ఇందాక నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. వెనక్కి వెదరికి కదులుతుంది తప్పించి తప్పుకోవడం లేదు. కానీ మనం ఇటుపక్క నుంచే వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఓకే మనమైతే బైక్ చేంజ్ అయిపోయాము. ఇప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. కమాన్ కమాన్ కమాన్. ఈ బండరాయి అయితే మాత్రం ఇక్కడే ఉంది. అసలు గట్టిగా గాలేస్తే కిందకి వెళ్ళిపోతుంది కదా అని చూస్తే వెళ్ళడం లేదు. ఇక మనమే రిస్క్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మనం కూర్చొని ఉంటే అసలు టైం అనేది అయిపోతుంది తప్పించి ఏమీ చేయలేము. ఓకే ఫైనల్లీ మనమైతే ఒక స్టేజ్ వరకు బాగానే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా హార్డ్ ఉండబోతుంది. దీన్ని కూడా మనం దాటేస్తే రిమైనింగ్ 50% ర్యాంప్ను కూడా కంప్లీట్ చేసి మన లాస్ శాంటోస్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి నేనైతే కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎక్కడ తప్పులు అనేవే చెయ్యకూడదు. కమాన్ చూడండి గాయస్ ఇక్కడ ఏ విధంగా పడుతున్నాయో బండరాళ్ళు అయితే మాత్రం నేను అసలు నమ్మలేకపోతున్నాను. నిజంగా చాలా అంటే చాలా విసుగు తెప్పిస్తున్నాయి నాకు. కానీ ఎంత విసుగు
తెప్పించినా మన లాస్ శాంటోస్ ని కాపాడాలంటే ఈ కష్టాన్ని ఖచ్చితంగా దాటాల్సిందే. ఓకే, కొద్దిగా మనం కింద పడిపోయే వాళ్ళం. మన స్కిల్ యూజ్ చేసి ఏదో ఒకలా మళ్ళీ పైకి బాగానే వచ్చామనుకోండి. ఓ దేవుడోయ్, ఏంట్రా బాబు ఆ బండరాలు ఆ విధంగా పడుతున్నాయి. నిజంగా నేనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మనమైతే ఇంకొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు మన చుట్టుపక్కలే పడుతున్నాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. అరే, ఇప్పుడు దాకా ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి తిరిగేది, అది కూడా మాయమైపోయింది. దాని మీద కూడా ఒక పెద్ద బండరాయి పడి అది సముద్రంలో పడి కొట్టుకుపోయింది తెలుసా గాయస్. కానీ ఒకసారి మీరు కిందకి చూడండి, సముద్రంలో అలలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో. నిజంగా మనం అందులో పడ్డాం అనుకోండి, బయటికి రావడం చాలా వరకు కష్టం. మనం ఒకవేళ ఇక్కడి నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్న మార్గం ఒకే ఒకటి, అది మనం ఆ బటన్ని నొక్కాల్సిందే. అసలు లెస్టర్ ఏం చెప్పాడంటే ఈ ర్యాంప్ కంప్లీట్ చేసిన తర్వాత చివరిలో ఒక బటన్ అయితే గనక ఉంటుంది, అదే ఆ మూన్ని రాకుండా ఆపుతుంది. కాబట్టి మనం ఆ బటన్ని ప్రెస్ చేస్తేనే ఆ మూన్ని రాకుండా ఆపి మనం ఈ లాస్ శాంటోస్ని కాపాడొచ్చు. కానీ ఆ బటన్ దాకా రీచ్ అవ్వడానికి చూసారా మనం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో. పెద్ద పెద్ద బండరాళ్ళు, వర్షం, ఇంకా అదే కాకుండా ఇంత చీకటిలో మనం చేయాల్సి వస్తుంది. ఓకే, ఎంత చీకట్లో చేసినా సరే ఆల్మోస్ట్ మనం చివరికైతే వచ్చేసాము. అదిగోండి 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక జస్ట్ ఉన్న 10% కూడా మనం అక్కడికి ల్యాండ్ అవ్వడం ఒక్కటే లేటు. కమాన్ గాయ్స్, మనమైతే చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చాక కింద పడిపోతే మన లాస్ శాంటోస్లో జనాల్ని కాపాడలేము. ఇంకా మనం కూడా చాలా అంటే చాలా విసిగి తెచ్చిపోయిన వాళ్ళు అవుతాం. అదే కాదు, ఈ సముద్రంలో పడితే మనము కూడా ఎవ్వరికి కనబడకుండా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే చేరుకోబోతున్నాము. అదర కొట్టేద్దాం పదండి. జై సబ్స్క్రైబర్స్. ఓకే, వచ్చేసాము. ఓకే గాయ్స్, ఫైనల్గా మనమైతే వచ్చేసాము. ఇదిగోండి మనకి లెస్టర్ చెప్పిన బటన్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ బటన్ ఆన్ చేయగానే క్లైమేట్ ఒకసారిగా కంట్రోల్ అయ్యి ఆ మూన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంట్లోంచి సంథింగ్ ఏవో తెలియని సౌండ్స్ వస్తూ ఉంటాయంట. అవి చెప్పలేను కానీ అవి చాలా అంటే చాలా విసుగు తెప్పిస్తాయంట. మనుషులకి మంచిగానే ఉంటుందంట, కాకపోతే నేచర్కే కొద్దిగా విసుగు తెప్పించి అదైతే మాత్రం ఒక్కసారిగా మళ్ళీ నార్మల్ అయిపోతుందనేసి లెస్టర్ చెప్పాడు. ఓకే, ఆల్రెడీ బటన్ అయితే ప్రెస్ చేయడం జరిగింది. అసలు ఈ క్లైమేట్ చూస్తుంటేనేమో అసలు మారడం లేదు. ఒక్కసారి చూడండి ఎంత చీకటిగా మారిపోయిందో. చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అసలు ఏవి కనపడడం లేదు. ఓ, ఎన్నిసార్లు ప్రెస్ చేయాలబ్బా ఈ బటన్ని, ఎన్నిసార్లు ప్రెస్ చేసినా అవ్వట్లేదే. ఓకే గాయ్స్, చూసారా ఒక్కసారిగా నార్మల్ అయిపోయింది. ఫైనల్ గా నేను సాధించాను. ఈ లాస్ శాంటోస్ ని కాపాడాము. ఈ ర్యాంప్ కంప్లీట్ చేశాము. నిజంగా నా కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి తెలుసా. ఎస్, ఫైనల్లీ మనం సాధించాము. గాయ్స్, పైన కూడా చూడండి నక్షత్రాలు కూడా ఎలా వచ్చాయో. నిజంగా హ్యాపీ గాయ్స్, మనం సాధించాం. ఎస్ విజయ్, మనం సాధించాం. నిజంగా నువ్వు ఆ ర్యాంప్ ని చాలా బాగా చేసావు. నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ దాన్ని చెయ్యలేరు విజయ్. నాతో పాటు మీరు కూడా లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడినే కాదు, లాస్ శాంటోస్ ని కాపాడేవాడినే కాదు. మీరు కూడా నాతో ఉండబట్టే కదా నేను లాస్ శాంటోస్ ని కాపాడాను, ఆ ర్యాంప్ ను కూడా కంప్లీట్ చేయగలిగాను. మొత్తం అంతా క్రెడిట్ నాకే ఇచ్చేస్తున్నారు వీళ్ళందరూ.